హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ ఏమేమి చేసామో ఒక చిన్న వ్లాగ్ తీసాను. వర్షం అయితే మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది, ఇప్పుడు కొద్దిగా తగ్గింది. సో బయట వ్యూ ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. మా ఇంట్లో అయితే మొత్తం చెట్లే ఉంటాయి ఇక్కడ. అండ్ ఒక చిన్న లిల్లీ ఫ్లవర్ చూసింది, పింక్ కలర్, చాలా చాలా అంటే చాలా బాగుంది. అది చూస్తున్నారు కదా. కంటిన్యూస్గా 3-4 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది. సో ఏదన్నా వర్షం పడుతుంది కదా, బజ్జీ టైప్లో చేసుకుందామని థింక్ చేసినాము. అది లంచ్కి కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మా అమ్మ బజ్జీ చేసింది. శనగపిండి వేసి అందులో కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసింది. బియ్యం పిండితో పాటు ఆనియన్, మిర్చి ఉంటాయి కదా, అవి ఉంటే అవి ఇందులో వేసేసుకోరు. ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటారు, కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. ఈ పని ఇటు నడుస్తున్నాగా నేనైతే లైవ్ చూసినాను. బిగ్ బాస్ లైవ్ ఉంటుంది కదా 24/7, అది చూస్తున్నాను. BB7 ఏమంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు. ఇందులోకి కొద్దిగా మైదా పిండి కూడా యాడ్ చేసుకున్నాము. ఈ పిండిలన్నీ వేసేసి ఒక్క దగ్గరికి కలిపేసుకోవాలి అంతే. పొద్దున్న మేమైతే బ్రేక్ఫాస్ట్కి పూరి వేసుకున్నాం, తినంగా మిగిలినాయి. దాంట్లోకి సాంబార్ కూడా వేసుకున్నాము. మళ్ళా ఇందులోకి ఏం యాడ్ అవుతుంది మా అమ్మ అంటే సోడా కొంచెము, ఇంకేదో వేసింది, వాము అంటారు కదా, ఓమా కూడా వేసింది. వేసి లాస్ట్గా కొద్దిగా కారం, ఉప్పు వేసేసి వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపింది. పిండిని కలిపి ఒక 10 minutes అట్లా పక్కకు పెట్టింది. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతా వేసేసుకోవాలి. బజ్జీ రూపంలో ఏ షేప్ పడితే ఆ షేప్ వేసేసుకోవచ్చు అంతే. ఈ షేప్ ఆ షేప్ అని ఏం లేదు, మనకు నూనెలు ఉడికింది కావాలి అంతే కదా. మా అమ్మ అంటది ఇట్లనే, నూనెలు ఉడికింది ఖరాబ్ అవుతుంది కదా, తినడానికి ఏమున్నది అని అంటది. ఓకే, నేను ఏదైనా చేస్తే మంచిగా ఉందా అని అడిగితే అందరు అమ్మలు అంతే కదా, మీ అమ్మలు కూడా అంతే అంటారా? ఎవ్రీ టైం నేను ఫేస్ చేసే డైలాగే అది. ఏందో కానీ వర్షంలో బజ్జీలు కానీ, వడలు అంటే మక్క వడలు కానీ, మేము మక్క గారెలు ఏ వేసుకొని తిన్నా మంచిగా ఉంటాయి వర్షంలో. ఏవి వేసుకున్నా కూడా, శనగలు కూడా ఎంచుకొని తింటుండే కాబట్టి మేము చిన్న ఉన్నప్పుడు. వేడి వేడి ఆనియన్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది, నూనెలో ఉడికిన బజ్జీ. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇక మేము లంచ్ స్టార్ట్ చేసినాము. దాంట్లోకి ఏమేమి చేసుకొని తిన్నాము సరే ఒక లుక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న బజ్జీలు వేసుకున్నాను, అండ్ కొద్దిగా అన్నము, మార్నింగ్ చేసిన సాంబారు. నాకు సాంబార్ అయితే చాలా ఇష్టం, మై ఫేవరెట్ కర్రీ టమాటా సాంబార్. అది కూడా మా అమ్మ చేస్తేనే ఇష్టం, నేను చేస్తే అయితే వరస్ట్గా ఉంటుంది సాంబారు, ఎప్పుడు ట్రై చేయలేను కూడా. అండ్ చికెన్ కర్రీ, టమాటా చట్నీ కూడా, ఇన్స్టంట్ పచ్చడి. వేడివేడి అన్నంలో అది ఒక బుక్క కలుపుకొని తింటే అది వేరే టేస్ట్ ఉంటుంది కదా. మా లంచ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఇట్లా లంచ్ చేసుకుంటూ ఈరోజే OTTలోకి వచ్చిన జైలర్ సినిమా అయితే చూస్తున్నాము. చాలా బాగుంది సినిమా. మీరు కూడా చూసారా? చూస్తే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.